ప్రైజ్ ది లార్డ్. ప్రభువును గణరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభాలు. అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విని దైవాశీర్వాదాలు పొందుచున్నారని మేము నమ్ముచూ ఉన్నాం. నేటి వాగ్దానంగా హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. చెట్టుకు మంచు ఉండినట్లుగా నేను అతనికి ఉండును, తామర పుష్పము పెరిగినట్లుగా నేను అతన్ని అభివృద్ధి పొందించేదను. దేవునికి స్తోత్రం. తామర పుష్పము చూడండి, దాని చుట్టూ పరిస్థితులు బాగోకపోయినప్పటికీ కూడా, అది బురదతోనూ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పుష్పాన్ని మనం చూసినప్పుడు చాలా ఆనందపడతాం. దానికి ఉన్నటువంటి చుట్టూ పరిస్థితులను చూసి ఎవరు కూడా దాని దగ్గరికి వెళ్ళరు. కానీ అది పెరుగుతున్నటువంటి విధానాన్ని చూసి చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటిని కూడా మర్చిపోయి అది ఎలాగా పెరుగుతుందో, ఆ పెరుగుతున్న అందాన్ని చూసి అందరూ కూడా ఎలా మెచ్చుకుంటారో, నీ చుట్టూ పరిస్థితులు బాగోకపోయినా నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఆశీర్వదించబడతారు, ధన్యులు అని ప్రభు మాట్లాడుచున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు, ఈ లోకంలో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయారంటున్నాడు. అయితే నీకు మహిమనివ్వడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను గొప్పవాణ్ణి చేయడానికి నా దేవుడు నీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయనలో నీవు ఉన్నప్పుడు, ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు, మన విశ్వాసమును ఆయనలో కనపరుచుకున్నప్పుడు, ఆయన వెంబడించినప్పుడు, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు బాగోపోయినా మనం పెరుగుతున్నటువంటి విధానాన్ని బట్టి, మనం వెతుకుతున్న కొలది దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పుడు ఆయన మనల్ని అభివృద్ధిలోనికిను, మంచి విధానంలోనికిను, ఫలభరితమైనటువంటి ఆశీర్వాదంలోనికి ప్రభు మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున నువ్వు దేవుని యొద్దకు వచ్చి ఒక ప్రమాణం చేయి. ప్రభువుని నీవు నమ్ముకో. నీ చుట్టూ పరిస్థితులు బాగోలేదని నువ్వు దిగులు పడవసరం లేదు, వేదన చెందవసరం లేదు. నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఎప్పుడైతే మనం ప్రభువుని వైపు చూస్తామో, ఆయన నీవు నమ్ముకుంటావో, దేవుడు అంటున్నాడు, నీకున్నటువంటి నీ చుట్టూ ఉన్నటువంటి ఆ మురికి జీవితాన్ని దేవుడు తీసివేసి నూతన జీవితాన్ని ఇచ్చి, ఆ యొక్క తామర పుష్పము ఏ రీతిగా ఫలిస్తూ ఉందో, ఏ రీతిగా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మర్చిపోయి అది ఎలా ఎదుగుతూ ఉందో, నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు, నువ్వు దేవుని ఆశ్రయించినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఇచ్చినప్పుడు, దేవుడు కూడా మనకున్నటువంటి పరిస్థితుల నుంచి విడిపించి దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చించేటువంటి స్థితిలోనికి ప్రభు నడిపిస్తాడని నేటి వాగ్దానంలో ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా యేసు వైపు నువ్వు చూడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుడు నిన్ను నన్ను మనందరి కుటుంబాలు కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ మాటలు వింటున్నటువంటి నీవు అనేకులు కూడా షేర్ చేసి, చుట్టూ పరిస్థితులు బాగోపోయినప్పుడు కూడా యేసు వైపు మనం చూసినప్పుడు దేవుడు మన యొక్క పరిస్థితులన్నీ కూడా సరళం చేసి మన అభివృద్ధిలోనికి నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. తల వంచండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసు ప్రభువా, నీ ఘననామం బట్టి స్తోత్రాలు. ఉదయ కాలంలో ప్రభువా, మీరు ఇచ్చినటువంటి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. తామర పుష్పము ఏ రీతిగా పెరుగుతున్న కొలది అభివృద్ధి చెందుతూ ఉందో, దానికి ఉన్నటువంటి పరిస్థితులు, చుట్టూ ఉన్నటువంటి స్థితిగతులు బాగోకపోయినప్పుడు కూడా అది ఏ రీతిగా ఫలించేటప్పుడు ఎలా అభివృద్ధి పొందుతూ ఉందో, నీ జీవితంలో, నీ కుటుంబ విషయంలో బాగపోయినప్పుడు కూడా యేసు వైపు చూస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి దేవుడు ఉన్నాడని విశ్వాసముతో మనం నడిచినప్పుడు, దేవా మీ యొక్క విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరిచిద్దన్నావు, మీ విశ్వాసం మిమ్మల్ని కాపాడిద్దన్నావు ప్రభా. ఈ ఉదయ కాలంలో ఈ మాట వింటే ప్రతి బిడ్డను మీరు దీవించి, ఇదిగో ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఆ మురికి జీవితంలో నుంచి తీసివేసి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు అభివృద్ధి పరిచి బలపరిచి, ఉదయ కాలంలో ప్రయాణమై వెళుచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క జాబ్ విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ, పని విషయంలో కానీ, ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా, ఏ పనిలో ముందుకు వెళ్తున్నప్పుడు కూడా బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపతో మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.